బావగారు, మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. అలాంటిది మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా కంగారుగా ఉంది. ధైర్యంగా ఉండండి బావగారు. ధైర్యంగా ఎలా ఉండను ఉషా? హారిక మనస్తత్వం తెలిసిన నేను తనకు పిల్లలు పుట్టరు అనే నిజం తెలుసుకోబోతుంది అని తెలిసి ఎలా ధైర్యంగా ఉండగలను? హారికకు పిల్లలంటే ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం. అలాంటిది తనకి జీవితంలో పిల్లలు పుట్టారనే నిజం ఇప్పుడు తెలుసుకోబోతుంది. ఆ నిజం తెలిసాక హారిక పడే నరకాన్ని తలుచుకుంటుంటేనే నా గుండె 1000 ముక్కలవుతుంది ఉషా. జరగబోయే పరిణామాలు ఎలా ఉన్నా ఈ టైంలో నేను హారికకి తోడుగా ఉండాలి. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన్ని కలుస్తాను. తరుణ్, హారిక, అది అసలు ఏం జరిగిందంటే హారిక, 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 తరుణ్, నీకేం కాలేదు కదా? ఏంటి హారిక నువ్వు మాట్లాడేది? నాకేమవుతుంది? అయినా ఎందుకిలా అడుగుతున్నావు? నేను మేఘనక్కతో కలిసి డాక్టర్ రమాదేవి రూమ్లోకి వెళ్తుండగా నీకు యాక్సిడెంట్ అయిందని ఇంటికి తీసుకుని వస్తున్నారని కాల్ వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇలా ఎవరు ఎందుకు చెప్పారో గాని సమస్య నుంచి కాపాడారు. నాకు యాక్సిడెంట్ అవడం ఏంటి హారిక? అయినా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కానీ ఇంటికి తీసుకొస్తారా? ఆ కంగారులో నేనదేమీ ఆలోచించలేదు తరుణ్. అసలు ఆ మాట విన్నాక నాకు కాలు చేయలేదు. వెంటనే ఏం ఆలోచించకుండా ఇంటికి వచ్చేసాను. పిచ్చి పిల్ల. డాక్టర్ రూమ్లోకి పిలిచాక లోపల కూడా రాకుండా వెళ్ళిపోయావే. అక్కడ నీ వల్ల నేను ఫూల్ అయిపోయాను. కనీసం వెళ్ళిపోయే ముందు నాకు ఒక మాట కూడా చెప్పలేదు. నా భర్తకు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చాక నేను అక్కడ ఎలా ఉండను మేఘనక్క? మరి అలాంటిదేమీ జరగలేదు కదా? అసలు తరుణ్కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి మరి నిన్ను అర్జెంటుగా వెనక్కి రప్పించింది ఎవరు? వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఒకసారి నీ ఫోన్ ఇలా ఇస్తావా? అసలు నీకు కాల్ చేసింది ఎవరో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు మేఘనక్క? నా భర్త క్షేమంగా ఉన్నాడు, నాకది చాలు. ఇందులో ఏదో మతలబు ఉంది. అదేంటో తెలుసుకొని తీరుతాను. అప్పుడు మీ పని చెప్తాను. నిన్ను డాక్టర్ సుప్రియ గారి దగ్గరికి తీసుకువెళ్తానని ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాక వేరే డాక్టర్ అవసరమంటావా? లేదు తరుణ్, నువ్వు చెప్పిన చోటికి వెళ్దాం. అసలు నీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్ విన్నాక నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఒక్క క్షణం
నా గుండె ఆగిపోయినంత పనయింది. కిరణ్, నాకు నిన్నొకసారి చూడాలనుంది. ఇప్పుడే 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 చూడాలనుంది. నీతో చాలా మాట్లాడాలనుంది. చాలా. చూసావా స్వర్ణ, నిషా జీవితం ఎలా నాశనమైందో? అవునండి, దాన్ని చూస్తేనే కడుపు తరుక్కుపోతోంది. ఒక్కగానొక్క కూతురని దాన్ని ఎంతో అపురూపంగా పెంచుకున్నాము, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము. అది ఏదడిగినా కాదు అని అనలేదు, ఏం చెప్పినా నో అనలేదు. తీరా చూస్తే ఇప్పుడు దాని జీవితం ఇలా తలకిందులైపోయింది. అది తలుచుకుంటేనే నా గుండె ముక్కలవుతోందండి. అవును స్వర్ణ, దాన్ని ఇలా చూడాలంటేనే మనసుకు ధైర్యం సరిపోవడం లేదు. అపురూపంగా పెంచిన కూతురు పిచ్చి ప్రేమతో పతనమైపోయింది. అయినా పెళ్ళైన కిరణ్ మీద ఇంత ప్రేమ పెంచుకోవడమేంటి? అతన్ని ఒప్పించడానికి ఏ ఆడపిల్ల చెయ్యని సాహసంతో సరోగేట్ మదర్గా మారడమేంటి? ఇన్ని కోట్ల ఆస్తి ఉన్న నేను ఇప్పుడు ఓడిపోయిన తండ్రిని. చేసిన పాపాలని గుర్తు చేసుకుంటూ మనం చేసుకున్న కర్మకు మనం ఏడవటం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి. అసలు ఆ కిరణ్మయ్య నాకు స్నేహితురాలు కాకుండా ఉంటే బాగుండేది. అప్పుడు వాళ్ళతో పరిచయం ఉండేదే కాదు. అసలు కిరణ్ని నిషా చూసుండేదే కాదు. అలాగాని జరుగుంటే ఇవాళ నిషా జీవితం మరొకలా ఉండేది. కరెక్ట్గా చెప్పావు స్వర్ణ. అసలు ఆ కిరణ్ అనేవాడే లేకపోయింటే ఇవాళ నా కూతురు జీవితం ఇలా ఉండేదే కాదు. దాని జీవితం ఇలా నాశనం అయ్యి ఉండేదే కాదు. వాణ్ణి వదిలిపెట్టను. చూడండి, ఇప్పటికే జరిగిన నష్టాలు చాలండి. ఇక ఆ కిరణ్ జోలికి వెళ్ళొద్దు. ఇదంతా మన కూతురు కర్మ అని సరిపెట్టుకుందామండి. లేదు స్వర్ణ, ఆ కిరణ్ గాణ్ణి వదలను. వాణ్ణి చంపే వరకు వదిలిపెట్టను. ఏంటండి, ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ ఉన్నారా? ఇంకా దేని గురించి ఆలోచిస్తాను స్వర్ణ? నిషా గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కడుపుతో ఉన్న తను రేపు బిడ్డకి జన్మనిచ్చాక తన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. డెలివరీ అంటే గుర్తుకొచ్చిందండి. అది మందులు వేసుకునే టైం అయింది. నేను వెళ్ళిచ్చేసి వస్తాను. అలాగే. నిషా, 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 నిషా.
నిషా నిషా అయ్యో నిషా ఏమండి మన నిషా కనిపించడం లేదండి అన్ని చోట్ల వెతికాను కనిపించడం లేదండి కనిపించట్లేదా? నిషా నిషా ఏమైంటుందండి అయ్యో నిషా 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 స్వర్ణ వెళ్దాం పద. ఎక్కడికండి తరుణ్, నాకు హాస్పిటల్లో నీకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చిన దగ్గర నుంచి ఇంటికి రావడానికి, నిన్ను చూడడానికి ఎంత టైం పట్టిందో నాకు తెలీదు. కానీ ఇంటికొచ్చి నిన్ను చూసే వరకు నాకు ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక నరకంలా అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ చచ్చిపోయాను. నిన్ను చూశాక మళ్ళీ బ్రతికాను. ఇప్పుడు ఇది నాకు మరో జీవితంలా అనిపిస్తుంది. బాధపడుకో హారిక, నాకేం కాలేదు కదా. అది ఒట్టి ఫేక్ కాలే కదా. అది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ నేను అనవసరంగా భయపెట్టారు, బాధ పెట్టారు. అవును తరుణ్, ఆ బాధ భరించలేనిది, ఆ భయం తట్టుకోలేనిది. కాల్ వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూ ఎవరున్నారో నేను పట్టించుకోలేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అప్పుడు నా మనసులో ఒక్కటే కోరిక, అదే నిన్ను త్వరగా చూడాలని, నీకేం పెద్ద ప్రమాదం జరగకూడదని. ఇంటికొచ్చి నువ్వు క్షేమంగా ఉండడం చూశాక కానీ నా మనసు కుదుట పడలేదు. నిజం చెప్పాలంటే బిడ్డను కనడానికి పొరుటి నొప్పులను పడ్డ తల్లిలా అనిపించింది. అంత నొప్పును భరించిన తల్లి బిడ్డను కళ్ళ ముందు చూడగానే తన నొప్పులన్నీ మాయమైనట్టుగా, నిన్ను చూడగానే నా బాధ, భయం అన్నీ మాయమైపోయాయి. నీలా ప్రేమించే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం హారిక. భర్తను బిడ్డలా చూసుకుంటావు, అంతకు మించి నాకేం కావాలి? భార్యకు భర్త ఎప్పుడూ తొలి బిడ్డేనండి. అందుకే భర్త క్షేమం కోసం భార్య అంతలా తప్పించిపోతుంది. ఎప్పటికీ మన మధ్య బంధం ఇలాగే ఉండిపోవాలి హారిక. మనకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నీకు నేను బిడ్డని, నువ్వు నాకు బిడ్డవి. ఎప్పటికీ ఇలానే ఉంటానని నాకు మాటిస్తావు కదూ? అవును తరుణ్, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఎప్పటికీ నేను నీ బిడ్డనే, నువ్వు నా బిడ్డవే. మన మధ్య బంధం ఇలానే నిలబడుతుంది. ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. నా భర్తకు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చాక నేను అక్కడ ఎలా ఉండను మేఘనక్క? నా భర్త క్షేమంగా ఉన్నాడు, నాకు అది చాలు. తరుణ్కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి హాస్పిటల్ నుంచి హారికని వెనక్కి రప్పించిన ఆ వ్యక్తి ఎవరు? అసలు అంత అవసరం ఎవరికొచ్చింది?
హారిక రమాదేవి హాస్పిటల్లో ఉందని ఎవరికి తెలుసుంటుంది? తను డాక్టర్ రమాదేవిని కలిస్తే ఏవైనా నిజాలు బయటపడతాయని ఇలా చేసుంటారా? ఏదేవైనా దీని వెనుకున్న అసలు నిజాలు కనిపెట్టాలి, వాటిని బయటపెట్టాలి. దాంతో తరుణ్ని ఒక ఆట ఆడుకోవాలి. నా భర్తకు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చాక నేను అక్కడ ఎలా ఉండను మేఘనక్క? హారిక అక్కకి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఇలా చేయడం వెనుక తన ఉద్దేశం ఏంటి? ఎలాగైనా తనెవరో తెలుసుకుని థ్యాంక్స్ చెప్పాలి. కిరణ్ గారు, భయపడకండి. నేనిప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకోవడానికో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ఇక్కడికి రాలేదు. కేవలం మిమ్మల్ని కలిసి మాట్లాడాలని, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీతో మాట్లాడి మీకు చెప్పాల్సిన విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇంతకు ముందు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మిమ్మల్నే కాదు, మంచి అక్క ఉషని కూడా బాధ పెట్టాను. తప్పులు చేసింది నేనైతే మా నాన్న మిమ్మల్ని శిక్షించాలని చూస్తున్నాడు. నేను ఇలా కావడానికి కారణం మీరేనంటూ మిమ్మల్ని రౌడీలతో చంపించడానికి ప్లాన్ చేస్తున్నాడు. జాగ్రత్త కిరణ్ గారు. నేను చెప్పేది నిజం కిరణ్ గారు. మతి తప్పిన నేను ఇవన్నీ ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు ట్రీట్మెంట్ ఇస్తుండడం వల్ల కొన్ని తెలుస్తున్నాయి. అందులోనూ మీకు సంబంధించిన విషయం అయితే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? చివరిగా ఒక కోరిక కిరణ్ గారు, ఈ జన్మలో
మీకు దగ్గర కాలేకపోయాను, మీ ప్రేమని పొందలేకపోయాను. కానీ మీ ప్రేమని పొందడం కోసం నేను చనిపోయి మళ్ళీ పుడతాను. చివరిగా అడుగుతున్నాను కిరణ్ గారు, నేను పోయేలోగా ఒక్కసారి నా ముందుకొచ్చి నిన్ను క్షమించాను నిషా అని ఒక్క మాట చెప్పగలరా? త్వరలోనే అన్ని నిజాలు తెలుసుకుని అందరి లెక్కలు తెలుస్తాను. ఇలా మాటలతో బెదిరించడం కాదు, చేతలతో నువ్వు చెప్పింది చేసి చూపించు. హ్మ్? నేను ఇప్పటికే కిరణ్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కిరణ్ని ప్రేమిస్తూనే ఉంటాను. నేను ప్రాణంగా ప్రేమించే కిరణ్ ప్రాణాల జోలికి ఎవ్వరొచ్చినా నేను వదిలిపెట్టను. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటారు. నువ్విప్పుడు ఆ మాట నిజమని నిరూపించవన్నయ్యా.